హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మునగాకు కారం పొడి అండి. ఇలా చేసి పెట్టుకున్నామంటే మనం డైలీ ఆహారంలో భాగంగా చేసుకొని ఈజీగా తినటానికి ప్లస్ దీనిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనం పొందొచ్చండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి. కడాయిలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు తీసుకున్నామండి, ఫ్లాక్స్ సీడ్స్. ఇది జస్ట్ ఒక 20 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తీసి పక్కన పెట్టుకుందామండి. ఆ తర్వాత కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. వేసుకుని మునగాకు వచ్చేసేసి మంచిగా వాష్ చేసుకుని ఆ తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి నేను, తడి లేకుండా. ఎందుకంటే మనం వాష్ చేయగానే కనుక ఫ్రై చేసుకున్నామంటే ఎంత సేపు ఫ్రై అయినా కూడా మీకు ఆ క్రిస్పీనెస్ అనేది రాదు. మనం మిక్సీలో వేసినప్పుడు ఏంటంటే ఒక నారలాగా వస్తుందన్నమాట, పీస్గా. అది లేకుండా ఉండాలంటే మనం ముందుగానే ఇలా వాష్ చేసుకుని ఆరబెట్టుకున్నామంటే మనకి తొందరగా ఫ్రై అయిపోతుందండి, క్రిస్పీగా అయిపోతుంది ఆకనమాట. ఇది ఏ ఆకు విడివిడిగా మనం ఒలుచుకుని ఆరబెట్టుకోవాలండి. చూడండి ఎంత జాగ్రత్తగా ఒలిచినా కూడా ఇంకా చిన్న చిన్న పుల్లలు అయితే వచ్చినాయండి నాకు. అందుకని ఇది కొంచెం టైం తీసుకుంటుంది క్లీనింగ్ ప్రాసెస్కి, కానీ అలానే చేసుకోండి. లేదంటే పొడి అంతా ఒక పుల్లలుగా నారుగా ఉంటుందండి. ఇప్పుడు ఇది క్రిస్పీగా అయిందాక మనం ఫ్రై చేసుకుందాము. మంచిగా క్రిస్పీగా అయిపోయిందండి, తీసి పక్కన పెట్టుకుందాము, ఆరనిద్దామండి. ఆ లోపల మిక్సీ జార్ తీసుకుని మనం ఒక 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి వేసాను. దీన్ని పొడి చేసుకుని తెచ్చుకుందామండి. మీరు ఎండు కొబ్బరి పొడి ఉన్నా కూడా వాడుకోవచ్చు. ఆ తర్వాత అవిసె గింజలు వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకుందామండి ఇప్పుడు. ఆ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు వేసుకుందామండి. ఇలా ఇవన్నీ కనుక మనం వేస్ట్ చేసుకున్నామంటే మునగాకు పొడి అనేది ఎవరికి కూడా కనిపెట్టలేరండి ఎవరు. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట. ఇవన్నీ మనం చాలా తక్కువ వేసుకున్నామండి. మునగాకు చాలా వేసుకున్నాం అనమాట. అందుకని హెల్త్‌కి చాలా మంచిది మునగాకు. ఇలా చేసి పెట్టుకున్నామంటే డైలీ అన్నంలో, ఇడ్లీ, దోసల్లో వేసుకొని తినడానికి చాలా బాగుంటుందండి. చూడండి ఎంత క్రిస్పీగా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్సీ చేసి తెచ్చుకుందాం. చూడండి నార కానీ పుల్లలు కానీ ఏం లేకుండా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక ఫుల్ వెల్లుల్లిపాయ తీసుకున్నానండి. ఒక 20 రెబ్బల దగ్గర ఉంటాయి వెల్లుల్లి రెబ్బలు. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు కారం అండి, పచ్చికారం. దీంట్లో మీరు కావాలంటే ఫ్రై చేసుకుని ముందుగానే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర వేస్తున్నానండి. కొంచెం ఒక 10 దగ్గర కరివేపాకు పచ్చిదే వేసుకుందామండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతకంటే ఎక్కువ వేయద్దు, వేసారంటే ఆ ఫ్లేవర్ డామినేట్ చేస్తుందండి. అంతే, చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇలా ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే 15 to 20 డేస్ దాకా ఫ్రెష్గా ఉంటుందండి. డైలీ తినొచ్చు మీరు, మార్నింగ్ అండ్ నైట్ కూడా. ఇడ్లీ, దోశ, అన్నంలో ఒక ముద్ద అన్నంలో పెట్టుకుని తినేసేయండి. అంతేనండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇవాళ రెసిపీ అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.